హాయ్ అండి. వెల్లిపాయలతో కారం ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇప్పుడే ట్రై చేసి పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా 200 గ్రామ్స్ వరకు ఎండుమిరపకాయలు తీసుకొని, తొడిమిలు తీసుకున్నాక ఈ విధంగా సగానికి తుంచుకోవాలి. చూసారు కదా, మొత్తం కూడా ఈ విధంగా తుంచి పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఎండుమిరపకాయలు వేసుకొని లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాక, ఇలా వేసుకున్నాక విత్తనాలు అయితే అడుక్కుపోతాయి కాబట్టి పైన ఎండుమిరపకాయలు తీసేసుకొని మళ్ళా కళాయిలో వేసుకొని వేయించుకోవాలి. 3 స్పూన్ల వరకు ధనియాలు, 3 స్పూన్ల జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో 5-10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అలా తీసి ప్లేట్లో వేసుకోవడం వల్ల విత్తనాలు మాడిపోకుండా ఉంటాయి. విత్తనాలు మాడిపోతే చేదు అనేది వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాక చల్లగా ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్నాక ఒక 15-20 వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. నేనైతే కొన్ని పొట్టు తీసాను, కొన్ని అయితే పొట్టు తీయలేదు. అసలు పొట్టు తీసుకోకుండా వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరగ్గా పట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెల్లిపాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఏమైతే వెల్లిపాయ కారం అంటారు, మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.